నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాలను సుదీర్ఘ కాలంగా కుదిపేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో మొదలైన రగడ జ్యుడిషియల్ కమిషన్ విచారణతో పతాక స్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కేబినెట్లోని కీలక మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను కూడా కమిషన్ విచారించడంతో ఈ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. అసలు ఈ కమిషన్ నివేదికలో ఏముండబోతోంది? కాళేశ్వరం కథ కేసీఆర్ మెడకు చుట్టుకోనుందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? తెలంగాణ ప్రజల ఆశలను, పాలకుల ఆశయాలను ప్రతిబింబించిన కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలకు, విచారణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో మొదలైన ఈ దుమారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణతో కొత్త మలుపులు తిరిగింది. దాదాపు 15 నెలల పాటు కొనసాగిన ఈ విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ విచారణలో అధికారులంతా ఒకే మాటపై నిలబడ్డం గమనార్హం. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆదేశాల ప్రకారమే పనులు జరిగాయి అని కమిషన్కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన ప్రతి అడుగు వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలే ఉన్నాయని వారు స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను విచారించింది. చివరిగా ఈ కాళేశ్వరం కథకు కీలక సూత్రధారిగా భావిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ను కూడా జస్టిస్ పిసి ఘోష్ స్వయంగా విచారించారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో కేసీఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను కమిషన్కు అందజేశారు. ప్రాజెక్టు రూపకల్పన, డిజైనింగ్, నిధుల సమీకరణ, బ్యారేజీల స్థలాల మార్పు వంటి కీలక అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అయితే ఈ విచారణకు ముందు, విచారణ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్తో హరీష్ రావు వరుస భేటీలు, ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరపడం, ఇంజనీర్లను ఎలాంటి ప్రశ్నలు అడిగారు, సమాధానాలు ఏం చెప్పాలన్న దానిపై వ్యూహరచన చేయడం వంటివి జరిగాయని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు విచారణ అనంతరం నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి తనను కమిషన్ అడిగిన ప్రశ్నలను, తాను చెప్పిన సమాధానాలను వివరించారని సమాచారం. దీనికి తగ్గట్టే హరీష్ రావు చెప్పిన సమాధానాలనే కేసీఆర్ కూడా అచ్చుగుద్దినట్లు చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇక విచారణకు ముందు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా భేటీ అయ్యారనే ఆరోపణలు అధికార పక్షం నుంచి వచ్చాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ను కాపాడే రీతిలో ఈటెల రాజేందర్ సమాధానాలున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీలోనే ఈటెల సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈటెల కేసీఆర్ను కాపాడేలా సమాధానాలు చెప్పి ఉంటే తప్పేనని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అన్ని విచారణలో ముగియడంతో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రెజెంటేషన్లో ఆయన ఎలాంటి కొత్త విషయాలు వెల్లడిస్తారో, కేసీఆర్ ఇచ్చిన క్లారిటీని ఎలా తిప్పికొడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? కేసీఆర్, ఇతర నేతలపై క్రిమినల్ కేసులు నమోదవుతాయా? కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి విచారణలు జరుగుతాయా అన్నవి ఇప్పుడు హాట్ డిబేట్. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్న కథ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నివేదిక తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.